మన దేశ సైన్యం గురించి చెప్పాల్సి వస్తే ఒక్క జస్వంత్ సింగ్ రావత్ గారి గురించి చెబితే చాలు. భారత సైన్యం ఎలా ఉంటుందో, ఒక్కొక్క వీరుడు ఏ విధంగా ఉంటాడో, దేశం కోసం ఏ విధంగా పోరాడతాడో ఉదాహరణగా నిలవడానికి జస్వంత్ సింగ్ రావత్ గారిని ఒక్కరిని చూపిస్తే చాలు. 1941 ఆగస్టు 19న జన్మించినటువంటి జస్వంత్ సింగ్ రావత్ మన దేశానికి ఎన్నో ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఇప్పటికీ మన దేశం అంటే చైనా భయపడడానికి ఇలాంటి వీరులు ఇంకా భారత్లో ఎంతమంది ఉన్నారో తెలియకే. కేవలం టెక్నాలజీ లేని సమయంలో కేవలం తనను తాను నమ్ముకొని దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహావీరుడు జస్వంత్ సింగ్ రావత్. గఢ్వాల్ రైఫిల్స్లో పనిచేసిన భారతీయ సైనిక దళ సైనికుడు. 1962లో భారత్ చైనా యుద్ధం సందర్భంలో అరుణాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి నోరనాంగ్ యుద్ధంలో అతని పోరాట ఫలితంగా మరణం తర్వాత మహావీర చక్ర పురస్కారాన్ని గెలుచుకున్నటువంటి రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ మహావీర చక్ర గురించి మనం తెలుసుకోవాలి. కనీసం ఈయన గురించి తెలుసుకొని ఇద్దరికైనా ఈయన గురించి మనం చెప్పే పరిస్థితి రావాలి అనేది నా అభిప్రాయం. అందుకే ఈరోజు జస్వంత్ సింగ్ రావత్ గారి గురించి మన కంట్రీ థాట్ ఛానల్లోనైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. భారత్ చైనా యుద్ధంలో భారత సైనికులు వెనుతిరిగిన సందర్భంలో అతనొక్కడే తన స్థానం నుంచి కదలకుండా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సేనలపై గుళ్ల వర్షం కురిపించాడు. ఒక్కడే దాదాపు 3 రోజుల పాటు వారిని నిలువరించి 150 మంది చైనా సైనికులను మట్టుబెట్టాడు. జస్వంత్ సింగ్ రావత్ ఈశాన్య సరిహద్దు ఏజెన్సీలోని నోరనాంగ్ యుద్ధంలో 1962 నవంబర్ 15వ తారీఖున 4వ బెటాలియన్ 4వ గఢ్వాల్ రైఫిల్స్లో పనిచేస్తున్నాడు. చైనా భారతదేశంపై దాడి చేసినప్పుడు సరిహద్దులోని తవాంగ్ ప్రాంతాన్ని జయించి వచ్చిన తర్వాత చైనా వారు అస్సాంలోకి ప్రవేశించడానికి చేసే ప్రయత్నంలో నోరనాంగు ప్రాంతంలో పెద్ద పోరాటం జరిగింది. ఈ పోరాటంలో భారతీయ సైనికుల దగ్గర వసతులు లేవు, వనరులు లేవు, కావలసిన ఆయుధాలు లేవు, సరైనటువంటి రోడ్లు లేవు, చాలా తక్కువ ఆయుధాలు ఉండడంతో భారత సైనికాధికారులు పోరాడుతున్న సైనికులను వెనుకకు రావాల్సిందిగా ఆజ్ఞాపించారు. మొత్తం సైనికులు వెనుదిరిగారు. కానీ జస్వంత్ సింగ్ రావత్, గోపాల్ సింగ్ గోసాయ్, త్రిలోక్ సింగ్ నేగి అనే 3 సైనికులు మాత్రం అక్కడే ఉండిపోయారు. వీరు అధికారుల ఆదేశాలను ధిక్కరించి ఒక కొండపైన గల కనుమలో దాక్కొని కొండపై నుండి శత్రువులతో యుద్ధం చేశారు. వారి వద్ద ఉన్న కొద్దిపాటి ఆయుధాలతో శత్రువులను నిలువరించారు. దాదాపు 72 గంటల పాటు వీరు శత్రువులను నిలువరించగలిగారు. కొండ దిగువన దాదాపు 300 మంది చైనా సైనికులు ఆయుధాలతో ఉన్నారు. వారిని ఈ 3 సైనికులు మాత్రమే నిలువరించగలిగారు. చివరికి యుద్ధంలో జరిగిన కాల్పులలో నేగి, గోసాయిలు వీర మరణం పొందారు. దాంతో రావత్ గారు ఒంటరయ్యారు. ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ అతను తన పోరాటాన్ని కొనసాగించారు. ఒక్కడే 4 వైపులా తుపాకులు అమర్చుకొని వివిధ స్థానాల నుంచి కాల్పులు జరుపుతూ కింద ఉన్న సైనికులకు అనేక భారత సైనికులు కొండపై ఉన్న భావనను కల్పించాడు. మోంటా జాతికి చెందిన 2 అరుణాచల్ ప్రదేశ్ గిరిజన మహిళలు అతనికి సహాయం చేశారు. వారి పేర్లు శరా, నోరా. ఆ 2 బాలికల సహాయంతో చైనీయుల వెన్నులో వణుకు పుట్టించాడు. జస్వంత్ సూచనలతో శరా, నోరాలు చైనా సైనికులకి కనిపించేలా దాదాపు 300 రైఫిళ్లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ వందలాది మంది భారత సైనికులు పోరుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా సైన్యం భ్రమపడి ముందుకు వచ్చేందుకు సాహసించలేదు. 3 రోజులైనా ఈ వ్యూహం ఏంటో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో చైనా సైన్యం ఉండిపోయింది. ఆ సమయంలోనే జస్వంత్ సింగ్కి ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఒక అబ్బాయిని అక్కడ అదుపులోకి తీసుకుంది చైనా సైన్యం. ఆ ఆహారం ఎవరికి తీసుకెళ్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు అంటూ అతడినైతే చిత్రహింసలు పెట్టడంతో అతడు నిజం చెప్పేశాడు. అసలు విషయం తెలిసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో చైనా సైన్యం జస్వంత్ శిబిరంపై దాడి చేసింది. ఒక్కడే ఇన్ని రోజులు మమ్మల్ని ఆపుతాడా అంటూ ఎంత కోపంగా వాళ్ళు వచ్చారంటే అలాంటి క్లిష్ట సమయంలోనూ కూడా అధైర్యపడని జస్వంత్ గారు చివరి నిమిషం వరకు మళ్ళీ వారితో నేరుగా వీరోచితంగా పోరాడి దాదాపు మరో 150 మంది శత్రువులను మట్టుబెట్టాడు. గుండ్లు ఖాళీ అయిపోవడంతో చివరి తోటాతో ఆత్మహత్య చేసుకుని వీర మరణం పొందాడు. చివరికి తన ప్రాణాన్ని తీసే అవకాశం కూడా శత్రువుకి ఇవ్వలేదు. అదే చైనా సైనికులకి చాలా కోపాన్ని తీసుకువచ్చింది.
చివరగా ఒకే ఒక గుండు ఉండిపోవడంతో ఆ గుండుతోనే తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అతనికి సహాయం చేసినటువంటి నోరాను చైనా సైనికులు చిత్రవధ చేసి చంపేశారు. శరా మాత్రం వారికి చిక్కకుండా కొండపై నుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆయన చనిపోయిన రోజు 1962 నవంబర్ 17వ తారీఖు. తమను 3 రోజులు ముప్పు తిప్పలు పెట్టిన జస్వంత్ సింగ్ పై శత్రువులకు కసి చల్లారలేదు. దీంతో ఆయన తలను వేరు చేసి తమతో పాటు ఆ తలని తీసుకుని వెళ్లారు చైనా సైనికులు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో జస్వంత్ సింగ్ తలను తిరిగి అప్పగించారు. ఆయన ధైర్య సాహసాలను శత్రు సైన్యం కూడా ప్రశంసించింది. అంతేకాకుండా చైనా ప్రభుత్వం ఏం చేసిందంటే జస్వంత్ సింగ్ రావత్ గారి విగ్రహాన్ని కట్టి సైన్యంలో చేరే ప్రతి చైనా సైనికుడికి కూడా తన గురించి చెప్పారు. ఈ వీరుడు ఒక్కడే మన సైన్యాన్ని 72 గంటల పాటు నిలువరించగలిగాడు. 300 మందిని చంపించగలిగాడు. తను ఒక్కడే నేరుగా 150 మందిని చంపాడంటూ ఒక శిలాఫలకం కూడా ఏర్పాటు చేసి ఈ వీరుడి గురించి చైనా సైనికులకి చెబుతూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఈ యుద్ధంలో 300 మంది చైనా సైనికులు మరణించారు. 4వ గర్వాల్ రైఫిల్ 2 సైనికులను కోల్పోయింది. 8 మంది గాయపడ్డారు. జస్వంత్ సింగ్ సాహసానికి మెచ్చి భారత ప్రభుత్వం మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. తవాంగ్ స్థానికులు ఇప్పటికీ జస్వంత్ సింగ్ రావత్ను బాబా జస్వంత్ సింగ్ పేరుతో ఆరాధిస్తారు. ఆయన బలిదానం చేసిన ప్రాంతంలో ఒక మందిరాన్ని కూడా నిర్మించారు. ఈ ప్రాంతం మీదుగా విధులకు వెళ్లే భారతీయ సైనికులు ఆ మందిరంలో పూజలు కూడా చేస్తారు. ఆయన పోరాడిన ఆ స్థావరానికి జస్వంత్ ఘడ్ అని పేరు పెట్టారు. అతనికి లభించిన మరో గౌరవం ఏమిటంటే అతని మరణం తర్వాత కూడా సేవ చేస్తూనే ఉన్నారు. అతను ఇప్పటికీ సేవ చేస్తున్నట్లుగా అతనికి పదోన్నతులు లభిస్తున్నాయి. అతని ఆత్మ ఇప్పటికీ అక్కడ తిరుగుతూ ఉంటూ మనలో ఉన్నటువంటి దేశభక్తులైనటువంటి సైనికులకి, అధికారులకి ఆత్మరూపంలో కలలో కనిపించి కొన్ని రహస్యాలు చెప్పడం కానీ, లేదనుకుంటే ఏదైనా సరే భౌతికంగా కొన్ని ఆధారాలు చూపించడం ఇప్పటికీ చేస్తూ ఉంటుంది జస్వంత్ సింగ్ రావత్ గారి ఆత్మ. ఆయన సాహసం వల్ల 4వ గర్వాల్ రైఫిల్స్కు ఆ తర్వాత బ్యాటిల్ ఆనర్ నోరనాంగ్ అవార్డు కూడా వచ్చింది. ఇది యుద్ధ సమయంలో ఒక ఆర్మీ యూనిట్కి లభించిన ఏకైక యుద్ధ గౌరవం. జస్వంత్ సింగ్ రావత్ గారి మొండ్యాన్ని అంటే తలలేని ఆయన శరీరాన్ని బాధాతప్త హృదయాలతో మన సైనికులు తన తల్లిదండ్రులకి అప్పగించినప్పుడు ఆయన తండ్రి అన్నారంట, మీరేమీ భయపడకండి, 3 రోజుల పాటు ముప్పు తిప్పలు పెట్టినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో అని నా కొడుకు తలని వాళ్ళు తీసుకెళ్లారు, అంటే చైనా వాళ్ళు తీసుకెళ్లారు, ఆ తర్వాత వాళ్ళు ఇస్తారులే అని తన తండ్రి సైనికులకి ధైర్యం చెప్పాడంట. ఇలాంటి తల్లిదండ్రుల చేతిలో పెరిగినటువంటి ఏ కొడుకైనా కూతురైనా ఈ దేశం తల ఎత్తుకునేలా చేస్తారు కానీ తల దించుకునేలా ఎందుకు చేస్తారు? ఆ రోజు మన దేశానికి సరైనటువంటి ఆయుధాలు లేకపోయినా మన దేశాన్ని తల ఎత్తుకునేలా చేసినటువంటి ఈ జస్వంత్ సింగ్ రావత్ గారికి భారతదేశం తరపున 142 కోట్ల మంది ఎప్పటికీ రుణపడి ఉండడమే కాదు, ప్రతి సంవత్సరం మనం జై హింద్ అంటూ ఆయనకి సెల్యూట్ చేయాల్సిందే.